ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి ప్లాన్ చేస్తున్నాడు. అతిపెద్ద రైల్వే స్టేషన్ సిక్కింలో కట్టడం దగ్గర నుంచి రహదారులు ఒకదానికొకటి జాగ్రత్తగా చేసుకున్నాడు. కాశ్మీర్లో కట్టినటువంటి చెనాబ్ మీదన వంతెన కావచ్చు, అట్లాగే వివిధ ప్రాంతాలకి ఈ కాలంలో మంచు సమయంలో వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు సొరంగంలో నుంచి రైలు ఏర్పాట్ల దగ్గర నుంచి అనేకం ఒక రకంగా జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటి మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించారు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆ పబ్లిక్ ఆ సర్వీసెస్ అందుతున్నప్పుడు దేశం మీద ప్రేమ ఏర్పడుతుంది అన్నటువంటి ఒక ఆశ. ఎందుకంటే వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో లేని చైనా వాళ్ళ కిందని ఫీల్ అవుతుంటారు, ఇటు పక్కన వీళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళ కిందని ఫీల్ అవుతుంటారు, లేకపోతే కాశ్మీర్ సపరేట్ దేశం అనేది ఫీల్ అవుతుంటారు. కాబట్టి అట్లా కాదు అనేటటువంటిది. ఎందుకని ఏళ్ల తరబడి వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారు, ప్రభుత్వంతో సంబంధం లేదు. ఈ డబ్బులు మనం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లకు వస్తున్నాం, అది రాజకీయ నాయకులు తినేస్తున్నారు, అక్కడ గ్రౌండ్కి అందట్లేదు. దాంతో ఎదురైనటువంటి సమస్య పరిష్కారం ఇప్పుడు తాజాగా సిక్కింలో భారీ స్టేడియం డే అండ్ నైట్ క్రికెట్ జరుపుకోవడానికి వీలుగా హెచ్డి బ్రాడ్కాస్ట్తో జరుపుకునేందుకు వీలుగా ఒక స్టేడియాన్ని కూడా నిర్మించారు.